అందరికీ నమస్కారం. ఆలపాటి చమక్కులు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ 227వ ఎపిసోడ్కి సుస్వాగతం. గత 3 వారాలుగా మనం భగవద్గీతను గురించి చాలా అవసరమైనటువంటి విషయమైనటువంటి భగవద్గీతను గురించి అది మన కోసం మాట్లాడుకున్నాం. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, పోయిన ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం అనేక విదేశాల వాళ్ళు భగవద్గీతకి ఎంతో ప్రాముఖ్యం ఇస్తున్నారు అని. అంటే పబ్లిక్ చదువుకోవటం లేకపోతే పాడుకోవటం అని మాత్రమే కాదు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి దానిలో కోర్సుల్లో భగవద్గీతని ఒక సిలబస్గా పెట్టారు. ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ఇది. అలా ఎన్నో విదేశాల యూనివర్సిటీ వాళ్ళు భగవద్గీతని వాళ్ళ సిలబస్లోనే ఇంక్లూడ్ చేసుకున్నారు, పాఠ్యాంశంగా చేర్చుకున్నారు. అంటే మనిషి జీవితానికి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి, మోటివేషనల్ విషయాలకి ఏ విధంగా పనికొస్తున్న ఒక సమగ్రమైనటువంటి సబ్జెక్ట్ ఇది అని చెప్పి పాశ్చాత్యులు గుర్తించి దాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చుకున్నారు. మనమేంటి, వాళ్ళలాగా బట్టలు వేసుకోవటం, వాళ్ళు బొట్టు పెట్టుకోరు కాబట్టి మనం బొట్టు పెట్టుకోకుండా మానేయటం, వాళ్ళు సరిగ్గా ఏదేదో వాళ్ళు చేసేవన్నీ చూసి మనం అవన్నీ చేయటం, ఇటువంటి నకళ్ళు, ఇమిటేషన్కి ఏదైతే మనం ఎంత విలువిస్తామో, మరి మన దేశంలో పుట్టినటువంటి మన కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతని మనం వాళ్ళు చదువుకున్నలాగా మనం ఎందుకు చదువుకోం? వాళ్ళని చూసి అనేక పనులు మనం చేయడానికి ఒక క్రేజ్ పెంచుకుంటూ ఉండేటువంటి వాళ్ళం. ప్రతిదీ ఆ వెస్ట్రన్ మోజు మనం పెట్టుకునేటువంటి వాళ్ళం. వాళ్ళు చేసే మంచి పనులని మనం ఎందుకు చూడం? ఆ మంచి పనులు మనం ఎందుకు చేయకూడదు? ఆ మంచి పనులు మనం ఎందుకు ఆచరించకూడదు అనేటువంటి విషయం ఖచ్చితంగా ఒకసారి మనం ఆలోచించుకోవలసినటువంటి విషయం. తర్వాత మొదటి నుంచి మనం చెప్పుకుంది ఏంటి? అధర్మం పెరుగుతున్నప్పుడు, ధర్మం క్షీణిస్తున్నప్పుడు భగవద్గీత అవసరం అనేటువంటి విషయం మనం చెప్పుకున్నామే. ఎంతమంది ఈ ధర్మరక్షణ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నారు? అధర్మం 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 అని చెప్పి స్లోగన్స్ ఇచ్చేవాళ్లే కానీ ధర్మం కోసం పాటుపడుతున్న వాళ్ళు ఎంతమంది? ఎంతో సువిశాలమైనటువంటి దేశాలన్నీ కలిపినటువంటి భరతవర్షే, భరతఖండే, జంబూద్వీపే అని మనం ఏదైతే అనుకుంటామో అదంతా మనది. అదంతా హిందూ ధర్మం, హిందూ మతం కాదు మిత్రులారా. అనేక రకాల మతాల్లాగా హిందూ మతం కాదు, హిందూ ధర్మం. హిందూయిజం ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈజ్ నాట్ ఎ రిలిజియన్. ఖచ్చితంగా ఈ విషయాలు మనం గట్టిగా గుర్తు చేసుకోవాలి. ఇది నేను చెప్పడం కాదు, మన పెద్దవాళ్ళు మనకు చెప్పినటువంటి విషయం. మనిషి జీవితం ఎలా ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏదో సంస్కృతంలో 4 మంత్రాలు 4 లైన్లు చదవడం కాదిది. అందరం కలిసి ఉందాం, అందరం కలిసి తిందాం, ఒకరినొకరు ద్వేషించుకోకుండా అందరం ప్రేమగా జీవిద్దాం, అందరం కలిసిమెలిసి ఉందామని చెప్పినటువంటిది. ఇది హిందూ ధర్మం. మనిషి జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మానవాళి ఎలా చక్కగా ఉండాలి అనేటువంటి విషయాలను బోధించేటువంటిది హిందూ ధర్మం. హిందూ మతం కాదు, మళ్ళీ అండర్లైన్ చేస్తున్నాను నేను. అటువంటి హిందూ ధర్మం ఇవాళ రోజున అనేక స్వామీజీలు, అనేక పీఠాధిపతులు, మామూలుగా చెప్పుకోవాలంటే ఒకప్పటితో పోల్చుకుంటే పుట్టగొడుగుల్లాగా వచ్చేస్తున్నాయి ఈ మఠాలు, ఈ పీఠాలు. ఇవన్నీ ఎవరిని కించపరచడం కాదు నా ఉద్దేశం. కానీ వీళ్ళందరిలో మన హిందూ ధర్మం, ఆ హిందూ ధర్మ పరిరక్షణ కోసం మనం చెయ్యవలసిందేమిటి, చేస్తున్నదేమిటి అని ఆలోచిస్తే వేదికల మీద ఉపన్యాసాలు తప్ప, చూపించుకోవటానికి చేయటం తప్ప, నిజంగా హిందూ ధర్మం పట్ల ఆసక్తి కానీ, భక్తి కానీ, శ్రద్ధ కానీ ఎక్కడుంది అని ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అది కనిపించకపోవడం. ఏదో నామకే వాస్తే ఉంటుందేమో, అడుగంటిపోయి ఎక్కడో కాస్త. మనకి రమణ మహర్షి, నడిచే దైవమైనటువంటి కంచి పరమాచార్య, ఆ మధ్య ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ గారు, ఇటువంటి అద్భుతమైనటువంటి వాళ్ళు
హిందూ ధర్మం గురించి నాటి నుంచి నేటి వరకు ఎన్నో అద్భుతాలు చేసినటువంటి వాళ్ళు. ఒరే, మనిషి జీవితంలో ధర్మం ఎంతో ముఖ్యం, ఆ ధర్మాన్ని రక్షించుకోవాలి, అధర్మాన్ని మనం పెరగనివ్వకూడదు అని వాళ్ళు మనస వాచ కర్మణ చేశారు. వాళ్ళు వీడియోలకి ఫోటోలకి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడానికి చేయలేదు. వాళ్ళు ధర్మ పరిరక్షణ కోసం వాళ్ళు నిలబడ్డారు. అటువంటి ధర్మ పరిరక్షణ కోసం నిలబడడం అనేటువంటిది మన కళ్ళ ముందు ఎన్నో విధాలుగా ఎన్నో చోట్ల కనిపించేటువంటి ఈ మహనీయుల్లో, ఈ మహానుభావుల్లో ఎంతవరకు మనకు కనిపిస్తుంది అని మనం ఆలోచిస్తే భగవద్గీతని పాటింపచేయడం అనేది ఎంత ముఖ్యమో దాన్ని విస్మరించటం అంతే పొరపాటు అనేటువంటి ఒక విషయం మనకి స్ఫురించదు. ఆలోచించాలి. ఒక విషయాన్ని మనం వింటే దానివలన మనకి ఒక ఆలోచన కలిగినప్పుడు ఆ ఆలోచనని 10 మందికి పంచుకోవాలి. మన ఈ 4 ఎపిసోడ్లు చూసినటువంటి వాళ్ళల్లో కొంతమందికైనా మనం భగవద్గీత తెచ్చుకుందాం. రోజు కొన్ని శ్లోకాలు చదువుకుందాం. మనకి తెలుగులో దొరుకుతుంది, ఇంగ్లీష్లో దొరుకుతుంది, ఎవరి భాషలో కావాలంటే వాళ్ళ భాషలో దొరుకుతుంది. ఆ ఒక్కొక్క శ్లోకం ఏమిటి, దాని అర్థం ఏంటి, ఇందాక మనం కొన్ని శ్లోకాలు దాని తాత్పర్యం మనం చెప్పుకున్నాం. శ్లోకం ప్రతిపదార్థంతో తాత్పర్యంతో కూడా ఉండేటువంటి భగవద్గీతలు ఉంటాయి మనకి. అద్భుతమైనటువంటి భగవద్గీతకి భాష్యాలు రాసినటువంటి మహానుభావులు ఉన్నారు మనకి. అలా భగవద్గీత ఏమిటి అనేటువంటి దాని విషయాలని వివరించేటువంటి గ్రంథాలు మనకున్నాయి. అటువంటి గ్రంథం మనం ఎన్నెన్నో ఖర్చులు పెడుతుంటాం, ఏవేవో కొనుక్కుంటుంటాం. ఒక భగవద్గీత పుస్తకం తెచ్చిపెట్టుకుందాం, రోజు కొన్ని పేజీలు తిరగేద్దాం, రోజు కొంతమందితో దీని గురించి మాట్లాడదాం. ఎక్కడైనా ఎప్పుడైనా ఈ శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు కానీ అక్కడ భగవద్గీత పెడుతుంటే మనం వెళ్ళి ఖండిద్దాం, బాబు అది తప్పు, అలా చేయకండి, భగవద్గీత దానికోసం ఉద్దేశించబడింది కాదు అనేటువంటి చిన్న చిన్న పనులు గనక చెయ్యాలనే ఒక ఆలోచన మనకు కలిగితే నేను చేసినటువంటి ఈ చిరు ప్రయత్నం ఖచ్చితంగా సఫలమని నేను భావిస్తున్నాను. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సే లవ్. ప్రేమతో మీ ఆలపాటి.